ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయము మనిషికి ప్రాముఖ్యమైనది. మనిషి యొక్క హృదయము దేనితో నిండి ఉంటుందో అదే అతని జీవితం. హృదయంలో ఉండిన దాన్ని బట్టి మనిషి మాటలు ఉంటాయి. హృదయంలో ఉండిన దానిని బట్టి మనిషి జీవితం ఉంటుంది. హృదయంలో ఉండిన ఆలోచనలు కనిపెట్టడం కష్టం కదా. నది యొక్క లోతు కంటికి ఎలా కనబడదో, మనిషి యొక్క హృదయ ఆలోచనలో ఏముందో తెలియటం కష్టం కదా. మానవుని హృదయం మోసకరమైంది, ఘోరమైనది. ఇది చెడుతనానికి ప్రేరేపిస్తుంది. ఈ హృదయంలో ధైర్యం లేక కొంతమంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. హృదయాల్లో వారి హృదయం చెదిరిపోయి చాలామంది దుఃఖపడి కృంగి కన్నీరు మున్నీరులు అవ్వటం మనం చూస్తూ ఉంటాం. మానవుని యొక్క హృదయంలోంచి జీవధారలో రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మానవుని హృదయంలో దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు. మానవులు బాహ్యాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. విరిగిన మనసు, నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి కదా. విరిగిన మనసు, నలిగిన హృదయం దేవునికి వారి పట్ల శ్రద్ధ చూపుతాడని వాక్యం చెప్తుంది. ఈ ఉదయకాలం భక్తుడు ఇలా అంటుండటంగా మనం చూస్తున్నాం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. యేసేపును మనం చూస్తాం ప్రియులారా. యేసేపు తన హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంచుకున్న వ్యక్తిగాను, తన యొక్క మాటలు, తన ప్రవర్తనలో పాపము లేకుండా జాగ్రత్త పడ్డం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యము మనకి పరిశుద్ధ గ్రంథంగా మన చేతికి వచ్చి మనకి విరివిగా, సులువుగా, సులభంగా మనకి వాక్యము మన యొద్ద ఉన్నది, మనకు అందించబడతా ఉంది, మనకి వినిపించబడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, చదువుకుంటా ఉన్నాం. యేసేపు కాలంలో వాక్యము, పరిశుద్ధ గ్రంథము ఇవన్నీ ఎక్కడ విరివిగా, సులువుగా, సులభంగా చేతుకు ఉండగలిగినాయి. అప్పటి కాలంలో వారికి వాక్యము పట్ల శ్రద్ధ కలిగిన వారై విన్నదానిని వాళ్ళు హృదయములో జాగ్రత్త చేసుకుని దాని ప్రకారం తమ జీవితాన్ని కొనసాగించడానికి శ్రద్ధ చూపిన వారిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకుని నీ మాటలు, నీ జీవితం, నీ ఆలోచనలు దేవునికి ఇష్టంగా గనక ఉన్నట్లయితే నీ జీవితం కూడా మరి దేవునికి ఇష్టంగా నీ జీవితము ఉండగలుగుతుంది. ఆ భక్తుడిలాగా మనం కూడా మన జీవితంలో
మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోగలుగుతాం. మన హృదయాల్లో వేటినో మనం ఉంచుకోవడానికి మనము ఆసక్తి చూపిస్తూ ఉన్నాం. కానీ వాక్యాన్ని గనక మన హృదయంలో ఉంచుకొనగలిగితే మనము దేవునికి విరోధమైన జీవితాన్ని జీవించం. అట్టి బాధ్యత వాక్యం వింటున్న నీకును, నీ కుటుంబానికిను, సకల పరిశుద్ధులకును, మనుషులందరికీ అట్టి బాధ్యతను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా హృదయాలలో మీ వాక్యాన్ని ఉంచుకుని మా మాటలు, మా జీవితము, మా ఆలోచనలు మీకు ఇష్టంగా ఉంచుకోగలగటానికి, జీవించగలగటానికి, మాట్లాడగలగటానికి, ఆలోచించగలగటానికి, ప్రవర్తించటానికి మాకు సహాయం చేయమని వాక్యాన్ని వింటున్న పిల్లలందరినీ, వారి కుటుంబీకులందరినీ, వారికి కలిగిన అంతటిని మీరు దీవించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.